ఈరోజు మధ్యాహ్నం రాపంపల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణాయత మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా మంచిర్యాల జిల్లా రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు దగ్గర పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన దుర్గం పవన్, బాబర్ ఖాన్లను అదుపులోకి తీసుకొని వారి నుండి చిరుత చర్మాన్ని జప్తు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని బోడగుట్ట అటవీ ప్రాంతంలో గత 2 ఏళ్ల క్రితం చంపిన చిరుత చర్మాన్ని విక్రయించేందుకు మంచిర్యాలకు వస్తుండగా అరెస్టు చేశారు. నిందితుల నుండి 2 బైకులు, సెల్ఫోన్లు, చిరుత చర్మం స్వాధీనం చేసుకుని పంచనామా అనంతరం స్వాధీనం చేసుకున్న సొత్తును అటవీ శాఖకు అప్పగించనున్నట్లు జైపూర్ ఏసీపీ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం రాపంపల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణాయత మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు రియలబుల్ ఇన్ఫర్మేషన్పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వ్యక్తులు తారాసపడ్డారు. వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్, బాబర్ ఖాన్. వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది. వీళ్ళిద్దరిని చేసి ఆ వెహికల్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం అగుపడ్డది. ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చిరుతపులి చర్మంగా భావించడం జరిగింది. ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క దాన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎండి సెంట్రల్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ వారికి పంపడం జరుగుతుంది. అది చిరుతపులి చర్మమేనా కాదా, దాని వయసు అంతా, ఇవన్నీ కూడా అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. అది పంపించడం జరుగుతుంది. ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న పవర్స్, దాని యాక్ట్లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చర్మాన్ని, తర్వాత 2 వ్యక్తుల్ని, తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి 2 మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటరాగేషన్లో వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ 2 సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నాకు మంచిర్యాలలో పరిచయస్తుల దగ్గర మీకు 50,000 కమ్మిస్తా అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి బీజాపూర్ భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద 2 తీసుకొని రావడం జరిగింది. ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపన్పల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు. దీనిలో మంచి చాకచక్యంగా ప్రదర్శించినటువంటి మా ఎస్ఐ గారికి, వాళ్ళ టీంకి మా పోలీస్ శాఖ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. దీనిలో మా సిపి రామగుండం గారి, తర్వాత డీసీపీ మంచిర్యాల గారి గైడెన్స్ పై ఈ ప్రాపర్గా ఆపరేషన్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈ చర్మాన్ని పట్టుకున్నారు. దాంతోపాటు దానికి ఉన్న గోల్డ్లను కూడా పట్టుకోవడం జరిగింది. అదంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్, ఎక్వైజ్ అరెస్ట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇందులో ఫారెస్ట్ ఎనిమల్ ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా మీరు ఎనిమల్స్ ఎవరు కూడా, ఫారెస్ట్ ఎనిమల్స్ ఎవరు కూడా వేటాడడం చేయొద్దు. వేటాడడం చేసినట్టయితే చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టైగర్ రిజర్వ్, మనమంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నాం. టైగర్ రిజర్వ్ ఏరియాలో
ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది.